వీళ్ళు పిలిస్తే నువ్వు వచ్చేస్తావా శ్రీవల్లి? నీకైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. నాకు అవసరం లేదు. పంతులు గారు, ఆ దండ ఇలా ఇవ్వండి. పంతులు గారు, ఏంటిది? అయ్యయ్యో, ఆ దండలో మంగళసూత్రం ఉందా? ఆ దండలో మంగళసూత్రం ఉందనే విషయం నాకు కూడా తెలియదు బాబు. దేవా, ఇది నువ్వు చేసిన పనా? వీళ్లకు పెళ్లి చేస్తే నీకే వస్తుందన్నయ్య, ఇలా చేస్తున్నావు? మాటలతో అడిగితే చెప్పవు, చెప్తాను. ఆగన్నయ్య, ఆగన్నయ్య. ఇది ప్లాన్ చేసింది నేను. నువ్వా? నన్ను చిన్నపిల్ల అనుకోకండి. ఎందుకంటే అక్క వెంకటపతి రాజు గారిని ఎంత ఇష్టపడుతుందో తెలుసా? రాత్రి పగలు తేడా లేకుండా, అసలు నిద్రపోకుండా ఆలోచించడం నేను కళ్ళారా చూశాను. మీరు అర్థం చేసుకోలేదు కాబట్టి ఎలాగైనా అక్క పెళ్లి చేయించాలనేసి నేను సిద్ధమయ్యాను. ఈ పని నువ్వా చేయించింది? నిజంగా అందులో మంగళసూత్రం ఉందనేసి నాకు కూడా తెలియదండి. మా అమ్మ భారతమ్మ మీద ఒట్టండి. అసలు బుద్ధుందానే నీకు? నేను ఇలా చేయమన్నానా? ఆయన అంటే ఇష్టం అన్నానే కానీ ఆయన లేకపోతే చచ్చిపోతానని ఎప్పుడైనా చెప్పానా? ఎందుకు ఇలాంటి పని చేసావని అన్నయ్య ఎంత బాధపడతాడో ఆలోచించలేదా? అన్నయ్య బాధపడతాడు కానీ అంతకంటే బాధ నువ్వు అనుభవిస్తున్నావు కదక్కా. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారనే ఇలా చేశాం బావా, అంతేగాని నేను ఇబ్బంది పెట్టాలని కాదు. అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా చేయడం ఏంటన్నయ్య? మంచివాడిగా మారావు అనుకున్నాను, కానీ ఇలా చేస్తావు అనుకోలేదు. కుముదు వాళ్ళు అడిగితే ఆ ప్రేమ జంటని ఒక్కటి చేయాలనుకున్నాను. నిజంగా నా మనసులో స్వార్థం కానీ శ్రీవల్లి మీద ఇష్టం కానీ ఉండుంటే ఇదే దండ నేనే తన మెడలో వేసేవాడిని కదా శివ. కానీ నేను అలా చేయలేదు. అవును, నేనే ఈ పని చేశానన్నయ్య. తప్పవచ్చు. అక్క నన్ను కొట్టినా పర్వాలేదు, కానీ వాళ్ళిద్దరికీ మంచి చేయాలనుకున్నాను. ఏంటే మంచి? అన్నయ్య ఒప్పుకుంటే అదే మంచి. అయినా మన మంచి చెడులు చూడడానికి అన్నయ్య ఉన్నాడు కదా. నువ్వు చదువుకోకుండా ఇలాంటి పనులు చేయడం ఏంటి? ఇంకెప్పుడు ఇలా చేయొద్దమ్మా. నా చెల్లి పెళ్ళి నా చేతుల మీదుగా జరగాలి. ఎవరూ సాయం కానీ త్యాగం కానీ చేయాల్సిన అవసరం లేదు. రామ్మా. ఇదే తెలివి మీ అన్నయ్యని ఒప్పించడానికి వాడాల్సింది.
వెంకటపతి రాజు గారు, మీ పెళ్లి జరిగిపోయి ఉంటే బాగుండేది. తొందరపడాల్సిందే. ఊరుకోవయ్యా బాబు, ఇంకా ఆయన చంపకుండా వదిలేశాడు. ఇలా చేస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? త్వరగా పోనీ అయ్యా. అంత కంగారు పడుతున్నారు? ఎక్కడికి వెళ్ళాలి మేడం? అడ్రస్ చెప్పాను కదా. నేను అడిగింది అడ్రస్ కాదు మేడం, పార్టీకా ఫంక్షన్ కానీ. ఏమయ్యా, సైలెంట్గా ఉంటేనే బండి మెల్లిగా తోలుతున్నావు. అలాంటిది ఇంకా డిస్టర్బ్ చేస్తే ఏమైనా ఉందా? ముందు చూసి నడుపు. అలాగే మేడం. అన్నా ఆటో ఆపన్నా. అదేంటి ఇందిరానగర్ అన్నారు? ఇప్పుడు అటు వెళ్ళాలనుకోవట్లేదు. ఇదిగో డబ్బులు. ఏంటో, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకపోతే ఎలా బ్రతుకుతారో పాపం.